హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో అనంత శక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయికృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. అసలు నిజమైన ఆస్తి అంటే ఏంటి? డబ్బు ఉంటే ఆస్తున్నట్టేనా, లేదంటే ప్రశాంతత కూడా కావాలా? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను సార్. సో అసలు మీ దృష్టిలో నిజమైన ఆస్తి అంటే ఏంటి సార్? అంటే మనకి మంచిగా పొలాలు, డబ్బు, కార్లు, బంగ్లాలు ఇవన్నీ ఉంటే సరిపోతుందా ఆస్తి అంటే? ఆస్తి అంటే సాటిస్ఫాక్షన్ అండి. మనిషి ఎప్పుడైతే సాటిస్ఫాక్షన్గా ఉంటాడో అప్పుడు నిజమైన ఆస్తి ఆయన దగ్గర ఉన్నట్టండి. ఆటోమేటిక్గా ఇవన్నీ ఉంటే సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా సార్ లైఫ్లో? రాదా? రీసెంట్గా ఆస్ట్రేలియాలో ఒక కంపెనీ, ఒక కంపెనీ ఓనర్, జస్ట్ 30 years ఉంటాయి. ఒక రోజు అనుకున్నాడు, అసలు ఈ డబ్బు ఏంటి, అసలు నా లైఫ్ ఏమైపోతుంది, ఏం చేస్తున్నాను. ఆయన ఏం చేశాడంటే ఒక 1 month ఎక్కడికైనా వెళ్ళిపోదామని మొత్తం కంపెనీ అంతా వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే జస్ట్ ఒక వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళిపోయాడు. అడవిలోకి వెళ్ళి ఒక టెంట్ వేసుకుని 30 days ఉన్నాడు. అక్కడ ఉన్న తర్వాత వచ్చి కంపెనీ అంతా ఎంప్లాయీస్కి హ్యాండ్ ఓవర్ చేసేసాడు. వచ్చి హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. అంటే అక్కడ చూడండి, కొంతమందికి డబ్బు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, కొంతమందికి అంటే వాళ్ళలాగా ఉండడం సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, కొంతమందికి 10 మంది ఆనందంగా ఉంటే అది చాలు నాకు అనేది ఇది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అంటే ఇక్కడ మనిషికి నిజమైన ఆస్తి ఏంటంటే సాటిస్ఫాక్షన్. అంటే నువ్వు ఎలాగైతే నువ్వు సాటిస్ఫాక్షన్గా ఉండాలి, దేన్ని చూస్తే నువ్వు సాటిస్ఫాక్షన్ ఉంటావో అది చేయండి అని చెప్తున్నానండి నేను. ఓకే. సో అంటే ఇవన్నీ ఉన్నా కూడా ప్రశాంతంగా ఉన్నా, మీరు అన్నట్లు అనుకున్నట్టు జరిగినా, మనకు నచ్చినట్టు మనం ఉన్నా సరే, మనం బ్రతకాలి అంటే డబ్బు అవసరం కదా సార్? మరి డబ్బు లేకపోతే వాడు ఎలా ప్రశాంతంగా ఉంటారు? అదే, డబ్బు అనేది మనిషికి ఒక స్టేజ్ వరకు ఉపయోగపడుతుందండి. ఇప్పుడు చూడండి, మనిషి ఎప్పుడైతే సాక్షిబద్ధంగా ఉంటాడో, సాటిస్ఫాక్షన్గా ఉంటాడో, అలాంటి వాళ్ళ దగ్గరికి డబ్బు ఏదో ఒక రూపంలో వస్తుంది. మనిషి బతకడానికి 3 పూటల భోజనం ఉంటే చాలండి. అంటే మనిషికి ఎప్పుడైనా మా క్లాసులకు వచ్చే వాళ్ళు కూడా చెప్తుంటారు, మీరు సంతోషం వెంట పడకండి, కోరికలు మీ అదుపులో పెట్టుకోండి అని చెప్తున్నారు. ఒక మనిషికి సంతోషం అనేది ఎలాగుంటుందంటే, ఈరోజు నచ్చిన బైక్ కొనుక్కున్నాము, అది సంతోషము. ఒక 1 year తర్వాత ఆ బైక్ పైన మనకి సంతోషం అనేది వెళ్ళిపోతుంది. మన ఫ్రెండ్ ఎవరైనా కొత్త బైక్ తీసుకున్నాడు అనుకోండి, అంటే ఆటోమేటిక్గా మన ఆలోచన దానిపైకి షిఫ్ట్ అవుతుంది. అంటే 1 year పైన ఈ బైక్ నాకు సంతోషాన్ని ఇస్తుందని అది కొనుక్కున్నాము, 1 year తర్వాత మన సంతోషం అనేది దానిపైకి షిఫ్ట్ అయింది. అంటే అక్కడ మనతో మనం ఉండట్లేదు, సాటిస్ఫాక్షన్ లైఫ్ లేదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనిషి కష్టాలను కొని తెచ్చుకుంటున్నాడు అక్కడ. కాబట్టి నేను మా క్లాసులకు వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఆనందంగా ఉన్న ఆనందం కోసం బతకండి అని చెప్తున్నాను. ఆనందం అనేది ఎలాగుంటుందంటే, నీకు ఈ రోజు ఈ బండి ఉంది, నిన్నటి రోజు ఇది లేదు, అంతకుముందు రోజు అది కూడా లేదు, దాంతో కంపేర్ చేసుకున్నా అని చెప్తున్నాను. మనిషికి ఎప్పుడైతే ఉన్నప్పుడు ఎలాగుంటావో లేనప్పుడు కూడా అలాగే ఉండాలి. ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో, ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే సాక్షిభూతంగా ఉండగలుగుతాం. ఒక వ్యక్తి ఎప్పుడైతే సాక్షిభూతంగా ఉండగలుగుతాడో ఆ మనిషి ఆనందంగా ఉంటాడండి. సార్ మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా, డబ్బుని ప్రేమించాలి, డబ్బుని గౌరవించాలి, డబ్బుని పూజించాలి అని. సో అలా చేస్తేనే డబ్బు మన దగ్గరికి వస్తుంది అని చెప్తుంటారు. బట్ నేను రియల్ టైంలో చాలామంది చూశాను, అసలు వాళ్ళు దేవుడి మీద ఎలాంటి భక్తి ఉండదు, అసలు ఎలాంటి మనుషులకి మర్యాద ఇవ్వరు, అసలు చీప్గా చూస్తూ ఉంటారు, వేరే వాళ్ళని, డబ్బు లేని వాళ్ళని చీప్గా చూడడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర మాత్రం పుష్కలంగా డబ్బు ఉంటుంది సార్. అది ఎలా సాధ్యం సార్? మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి. రోజు టెంపుల్కి వెళ్ళి పూజ చేసే వాళ్ళని ఒకరిని సెలెక్ట్ చేసుకోండి, డబ్బు ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. వీళ్ళిద్దరితో డబ్బు గురించి మాట్లాడండి. రోజు గుడికి వెళ్ళి పూజ చేసేవాడికి ఇబ్బందులు ఉంటాయి అనుకుందామండి, వాడి దగ్గర ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు టెంపుల్కి వెళ్ళే వాళ్ళని ఒకరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళని డబ్బులు తిడుతూ ఉంటారు, నేను రోజుకి టెంపుల్కి వెళ్ళినా కూడా పూజ చేస్తున్నా, నా దగ్గరికి డబ్బు రావట్లేదు, నాకు ఈఎంఐల ప్రాబ్లం ఎక్కువైపోయింది, నాకు ఇంట్లో సపోర్ట్ లేదు, దరిద్రం అంతా నాకే ఉందని డబ్బుని తిడుతూ ఉంటారు. ఆ తిట్టడం కాదు కదా సార్, లేదని బాధపడుతున్నారు. అదేనండి చెప్తున్నాను నేను. అదే మీరు ఇంకో వ్యక్తి గురించి చెప్పారు కదా, ఆ మనిషి ఎవరిని పట్టించుకోడు, వేరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడు, కానీ డబ్బు ఉంటుందని. ఆ వ్యక్తితో మాట్లాడండి, ఆ వ్యక్తి డబ్బు గురించి తిట్టాడు. ఎందుకంటే ఆయన డబ్బుకి కష్టపడుతున్నాడు కాబట్టి డబ్బు ఆయన దగ్గరకు వస్తుంది. అంటే యూనివర్స్ సిద్ధాంతం ఏంటంటే, నువ్వు ఏది అడిగితే అది నీకు ఇస్తున్నా నేను, దాన్ని నువ్వు ఎలా వాడుకుంటున్నావు నాకు సంబంధం లేదని చెప్తుంది. అంటే ఎంత మంచోడు కాకపోయినా, ఎంత చెడ్డోడైనా, ఎంత పాపాలు చేసినా, ఏం చేసినా సరే డబ్బుని మనం పూజిస్తే ఉంటుందంటారా? 100%. డబ్బు అదే చెప్తున్నా, డబ్బు నువ్వు
డబ్బుని నేను అంటే నేను ఏం చెప్తున్నా అంటే డబ్బుని మీరు గుళ్ళో పెట్టి పూజించొద్దండి. అలాంటి వాళ్ళకి డబ్బు రాదనుకున్నప్పుడు మీ ఇన్నర్గా ఉండాలి భక్తి అనేది అని చెప్తున్నా. ఇప్పుడు కొంతమంది క్యారెక్టర్ లేకుండా వాళ్ళ దగ్గరికి డబ్బు ఎందుకు వస్తుందంటే వాళ్ళతో మీరు ఎవరైనా వాళ్ళని అబ్జర్వ్ చేయండి, అలాంటి వాళ్ళకి డబ్బుకి రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు, కాబట్టి వాళ్ళ దగ్గరికి డబ్బు వస్తుంది. ఆ వచ్చిన డబ్బుతో బయట వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది యూనివర్స్కి సంబంధం లేదు. ఇప్పుడు డబ్బు నాతో ఎక్కువ ఉందని వాడు అహం చూపించి బయట 10 మందితో గొడవ పెట్టుకొని ఏదైతే చేశాడు అనుకోండి, వాడి దగ్గర ఏమైతే కోర్టుల కేసులు అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి లేదా, అంటే పాపం పండింది అంటారు చూడు పెద్దలు. అంటే ఇది కర్మ సిద్ధాంతం అనేది అలా తిరుగుతూ ఉంటుంది, ఏదో ఒక రోజు వచ్చి వాళ్ళ దగ్గర ఆగుతుంది అనమాట. ఈరోజు చూడండి డబ్బు ఉందని పెద్ద పెద్ద వాళ్ళు ఈరోజు ఎన్నో చేశారు ఇండియాలో. ఈరోజు కొంతమంది మన ఇండియా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంటే అక్కడ డబ్బు ఉందని మళ్ళీ వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఉన్నారా? ఫ్యామిలీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంటే అక్కడ డబ్బు ఉందని ఆ రోజు అన్ని చేశారు, ఈరోజు అదే డబ్బు వాళ్ళకి ఇక్కడ మానసిక ప్రశాంతతని ఇస్తుందా? లేదు కదా. అంటే మీ యొక్క ఆలోచన విధానం మార్చుకోండి అని చెప్తున్నా. ఇప్పుడు ఈ మన భారతదేశంలో చాలా మంది ఒక 10 మందిని తీసుకుందాం డబ్బున్న లిస్టులో. కొంతమంది దేశం వదిలిపెట్టి వెళ్ళారు. కొంతమంది చూడండి ఇప్పుడు రతన్ టాటా గారు ఉన్నారు. ఆయన చూడండి ఆయన సంపాదించిన దాంట్లో 50% అంత ట్రస్ట్లకు ఉపయోగించడము, తర్వాత కొన్ని సేవా కార్యక్రమాలు చేశాడు. ఈరోజు ఈ 10 మందిని మనం అనాలిసిస్ చేస్తే టాటా రతన్ గారికి ఉన్నంత రెస్పెక్ట్ మనం వేరే వాళ్ళకి ఇవ్వము. అంటే మరి ఈయన దగ్గర డబ్బు ఉంది, దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, మరి వాళ్ళని ఎందుకు ఆలోచనలో చూస్తున్నాము, వీళ్ళని ఎందుకు ఈ ఆలోచనలో చూస్తున్నాము అంటే వీళ్ళ యొక్క వ్యక్తిత్వానికి ఇంపార్టెంట్ ఇస్తున్నాము. అంటే ఈ డబ్బుతో వీళ్ళేం చేశారు, ఈ డబ్బుతో వీళ్ళేం చేశారు అంటే అక్కడ మనకు తెలిసిపోతుంది కదా. అంటే అక్కడ తప్పు డబ్బుది కాదు, వ్యక్తిది, ఉపయోగించే వ్యక్తిది, ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అదేనండి. అండ్ నేను గమనించింది ఏంటంటే మీరు అన్నట్టు నిజంగానే ఏమీ లేని వారు, అంటే అంతంత ఉన్నవారు, మిడిల్ క్లాస్ వారు ఊరికే ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అన్నిటికీ, ఉందిలే అని షో ఆఫ్ చేస్తూ ఉంటారు. బట్ బాగా డబ్బున్న వాళ్ళు ఏంటంటే ప్రతిదీ ఆలోచిస్తారు, దీన్ని ఖర్చు పెట్టచ్చా పెట్టకూడదా అసలు. అంటే దాని అర్థం ఏంటంటే డబ్బును ఎక్కువగా ఖర్చు పెట్టకపోవడం కూడా మనం పూజించే విధానం అని చెప్పొచ్చా? రెస్పెక్ట్ అండి, అదే నేను చెప్తున్నా కదా. మీరు ఎరకతో ఉండి ఖర్చు పెట్టడానికి చెప్తున్నా. ఇప్పుడు నీ దగ్గర నాకు డబ్బు అవసరం, ఈరోజు నాకు 1000 రూపాయలు అవసరం ఉంది, నా దగ్గర 10,000 వచ్చింది అనుకోండి, మనం మెంటాలిటీ ఏం చేస్తామంటే డబ్బు లేని వాళ్ళతో చూడండి, వాళ్ళు రేపటి రోజు వెళ్ళి ఆ 9,000 ఖర్చు పెట్టేస్తారు. ఆ ఖర్చు పెట్టే విధానం కూడా తెలీదు. వాళ్ళు ఏమో వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడండి, ఒక 2 days తర్వాత కలవండి, మొన్న డబ్బు వచ్చింది నీ దగ్గరికి వచ్చింది కానీ ఎలా ఖర్చు పెట్టా నాకే తెలియదు అంటారు. అంటే ఖర్చు పెట్టేటప్పుడు నీవు ఎరుకలో లేవు, స్పృహలో లేవు, కాబట్టి డబ్బు మన దగ్గరకు రాదు. అదే డబ్బు ఉన్నాడు చూడండి, వాళ్ళు వెళ్తే వాళ్ళ దగ్గర కలిసి కూర్చొని మాట్లాడండి, ఆ డబ్బు వాడు ఎందుకు ఖర్చు పెట్టాడో చెబుతాడు. అంటే ఖర్చు పెట్టేటప్పుడు వాళ్ళు ఎరుకలో ఉంటారు, వాళ్ళు ఆ డబ్బు పట్ల వాళ్ళు ప్రేమ కృతజ్ఞతతో ఉంటారు, కాబట్టి డబ్బు వాళ్ళ దగ్గరికి పదే వస్తుంది. యూనివర్స్ సిద్ధాంతం ఒకటేనండి, యద్భావం తద్భవతి. మన దగ్గర ఎవరైనా మనం ప్రేమతో మనం మాట్లాడిస్తే మనం ఏం చేస్తాము, ప్రేమగానే మాట్లాడతాము. అదే మన దగ్గరకు వచ్చి మన పైన కోపంతో మాట్లాడారు అనుకోండి, మనం ఏం ఎలా రియాక్ట్ అవుతాము, కోపంతోనే రియాక్ట్ అవుతాము. డబ్బు కూడా అలాగేనండి, నువ్వు నా పట్ల ప్రేమతో ఎప్పుడైతే ఉంటావో నేను నీ దగ్గరకు వస్తాను, నువ్వు ప్రతిరోజు నన్ను తిట్టుకుంటూ దూషిస్తూ ఉంటే నేను నీ దగ్గరికి ఎందుకు వస్తానని డబ్బు అలా కండిషన్స్ అప్లై చేస్తున్నాను. కానీ డబ్బు ఉంటేనే కదా సార్ మనుషులు కూడా మనతో వాల్యూ ఇస్తారు. మరి ఇంత తెలిసిన వ్యక్తి డబ్బు ఉంటే వాల్యూ ఇస్తారని తెలుసు కదా, మరి డబ్బు సంపాదించడానికి ఎందుకు ప్రయత్నించలేదని నేను అడుగుతున్నాను. అంటే యూనివర్స్లో అందరికి ఇప్పుడు ఈ 10 మంది ఎందుకు సక్సెస్ అవుతున్నారు, మరి మనం ఎందుకు సక్సెస్ అవ్వట్లేదంటే మనము డబ్బును సంపాదించే విధానంలో వెనుకబడి ఉన్నాము, డబ్బును తీసుకునే విధానంలో వెనుకబడి ఉన్నాము, కాబట్టి మన దగ్గరికి డబ్బు రాదు. ఏం చేస్తే డబ్బు వస్తుందని తెలుసుకున్నా అని చెప్తున్నాను. ఇన్ని అవమానాలు ఇన్ని పడేదానికన్నా మీ యొక్క ఫోకస్ డబ్బు పైన పెట్టండి. ఇప్పుడు చూడండి, మనం బలంగా ఏదన్నా అనుకుంటే జరుగుతున్నాయా లేదా, మన చిన్నప్పటి నుంచి ఎన్నో అనుకున్నాం, ఎన్నో జరిగాయి. బట్ మనిషి మెంటాలిటీ ఎలాగుంటుందంటే జరిగిన పాజిటివ్ జరిగిన వాటిని గుర్తుపెట్టుకోడు, నెగిటివ్ జరిగిన వాటివి ఎక్కువ గుర్తుపెట్టుకుంటాడు. కాబట్టి నెగిటివ్ లైఫ్లోకి వస్తూ ఉంటాయి. యద్భావం తద్భవతి. నువ్వు పిలిచావు, నేను వచ్చాను, దాన్ని ఎలా పంపించుకోవాలో నీకు తెలిసి ఉండాలని చెప్తుంది యూనివర్స్. అంటే ఇదేనా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అంటే మనం కోరుకుంది వస్తుంది. చాలా మందికి ఏంటంటే బాగా సంపాదిస్తూ ఉంటారు, కానీ అది నిలబడదు. ఎప్పుడు ఏం సంపాదించామంటే వస్తుంది కానీ నిలబడట్లేదు అని చెప్తూ ఉంటారు. అంటే దేవుడు మనకి ఇస్తున్నాడు కానీ దాన్ని మనం నిలబెట్టుకోలేకపోతున్నాం అంటారు. ఇప్పుడు దేవుని తప్ప ఏముంది, నువ్వు అడిగావు, నేను నీకు ఇచ్చాను, దాన్ని ఎలా నిలుపుకోవాలో నీకు తెలియదు, అది నేనేం చేస్తాను. అదే చెప్తున్నాను, భగవంతుని కావచ్చు, యూనివర్స్ కావచ్చు, మన జీవితంలో వాళ్ళది 1% కూడా ఆధిపత్యం ఉండదండి. నువ్వేం అడిగావో నేను అది ఇస్తున్నా,
దాన్ని నువ్వు ఉంచుకుంటావో పోగొట్టుకుంటావో నువ్వు డిసైడ్ చేసుకోని ఇష్టం చెప్తాను. అంటారు. ఓకే, అంటే డబ్బు సంపాదించడం ఎంత ఇంపార్టెంట్, దాన్ని దాచుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అంటారు అయితే. అంతేనండి. సో దీనికి సంబంధించి మీరు ఏమైనా క్లాసెస్ కానీ ఏమైనా చేసి చెప్తున్నారా మరి క్లాసెస్? డబ్బుకు సంబంధించి మా దగ్గర అనంత కుబేర క్రియ అని ఉంటుందండి. ఓకే. అంటే డబ్బును మనం ఎలా చూడాలి, గతంలో ఎలా చూసాము, ఇప్పుడు మనం ఎందుకు ఇలా చూడలేకపోతున్నాము అంటే నా దగ్గరకు వచ్చే వాళ్ళంతా ఎలా ఉంటుంటారు అంటే నేను ఇది అంటే ఈ రోజు నేను డబ్బు కోరుకున్నాను, ఈ రోజు నాకు రాలేదంటారు. అలాంటి వాళ్ళకి మేము కూర్చోబెట్టి ఏం చెప్తామంటే నీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఫస్ట్ మా క్లాసులకు వచ్చేది ఒకటేనండి, వాళ్ళకి ఒక పెన్ను ఒక బుక్ ఇస్తాము. నీకు ఊహ తెలిసినప్పటి నుండి ఇక్కడికి వచ్చేదాకా డబ్బు నీకు ఏ రూపాయలుగా ఎన్ని రూపాయలుగా ఉపయోగపడిందో ఒక బుక్ రాయమంటాము. వాళ్ళకు పేజీ రాసుకొస్తారు. కానీ మీకు ఏది మీకు ఉపయోగపడేది రాయమంటే రాయరు. అంటే వీళ్ళు గతంలో జరిగిన దాన్ని మంచిని గుర్తు చేసుకోరండి, భవిష్యత్తులో జరగబోయే దాన్ని గుర్తు చేసుకుని బాధపడుతుంటారు. కాబట్టి యూనివర్స్ ఏం చేస్తుందంటే నీకు భవిష్యత్తులో నువ్వు ఏదైతే కోరుకుంటే దాన్ని ఆపేస్తుంది. అంటే చెప్తున్నా అంటే మేనిఫెస్టేషన్ విజువలైజేషన్ అంటే అది కాదు. నీకు గతంలో నీకు డబ్బు ఏ రూపంగా అయితే ఉపయోగపడిందో దాని మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపు. డబ్బును చూసే విధానం మనకు మారిపోతుంది. యూనివర్స్ అనేది నీకు భవిష్యత్తులో డబ్బు తీసుకురావడానికి సహాయం చేస్తుంది. ఓకే. సో ఇవన్నీ మీరు ఆఫ్లైన్ క్లాసెస్లో అయితే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు కదా, అంటే దగ్గరుండి వాళ్ళ ప్రాబ్లం ఏంటి, మనం ఎలాంటి సొల్యూషన్ ఇవ్వచ్చు అనేది కూర్చొని నీట్గా చెప్తారు. లేదండి, ఆఫ్లైన్ క్లాసులు అంటే వాళ్ళు ఒక 9 hours మనతో టైం స్పెండ్ చేసినప్పుడు అంటే వాళ్ళు ఈ క్లాసుకు కొత్తగా వచ్చింటారు, అంతకుముందు క్లాసుకు వచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ అనుభవాలు చెప్పినప్పుడు వాళ్ళు రోజు ఎలా సాధన చేస్తున్నారు, డబ్బును ఎలా చూస్తున్నారు అంటే వాళ్ళకి ఇక్కడ తేడా చూపించినప్పుడు ఏమవుతుందంటే రియలైజ్ అవుతారు. అంటే ఈ రియలైజ్ ఎప్పుడైతే అవుతారో వాళ్ళు డబ్బును చూసే విధానం మారిపోతుంది వాళ్ళలో. ఓకే, నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. డబ్బు సంపాదించడమే కాదు, దాన్ని దాచుకోవడం కూడా ఇంపార్టెంట్. అవన్నీ కూడా మనకి సార్ క్లాసెస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎలా సంపాదించాలి, ఎలా దాచుకోవాలి అనేది. సో ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి, అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. బట్ ఆఫ్లైన్ క్లాసెస్లో ఏంటంటే మీరు ఎప్పుడు చెప్పడమే కాకుండా మీ దగ్గరుండి మీ ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి కూడా డే మొత్తం కూడా ఉంటుంది ఆఫ్లైన్ సెషన్ అనేది. సో ఈజీగా మీకు సొల్యూషన్ దొరుకుతుంది ఎండ్ ఆఫ్ ద డే. సో ఒకసారి ఆఫ్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వండి. సో ఆఫ్లైన్ క్లాసెస్ గురించి మోర్ డీటెయిల్స్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.